ఫ్రెండ్స్, 10th క్లాస్ సోషల్ స్టడీస్ సెకండ్ లెసన్ రీడింగ్ అభివృద్ధి భావనాలు. అభివృద్ధి ప్రగతికి సంబంధించిన భావనాలు మనతో ఆనాదిగా ఉన్నాయి. ఎలా జీవించాలి, మనం ఏం చేయాలి అనే వాటికి సంబంధించి మనకు కొన్ని కోరికలు, ఆకాంక్షలు ఉన్నాయి. అదేవిధంగా దేశం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మనకు గల తప్పనిసరి అవసరాలు ఏమిటి? జీవితం అందరికీ మరింత బాగా ఉండగలదా? మరింత సమానత్వం సాధించవచ్చా? అభివృద్ధి అంటే ఇటువంటి ప్రశ్నల గురించి, ఈ లక్ష్యాలను చేరుకునే మార్గాల గురించి ఆలోచించటం. ఇది చాలా సంక్లిష్టమైన పని. ఈ అధ్యాయంలో అభివృద్ధి అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలు. పట్టిక 1లో పేర్కొన్న వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి అంటే ఏమిటో ఊహించడానికి ప్రయత్నిద్దాము. వాళ్ళ ఆకాంక్షలు ఏమిటి? పట్టికలోని కొన్ని గడులు నింపి ఉన్నాయి. పట్టికను పూర్తి చేయటానికి ప్రయత్నించండి. కావాలంటే ఇతర వర్గాల ప్రజలను జోడించండి. చిత్రం 2.1 నేను లేనిదే వారు అభివృద్ధి చెందలేరు. ఈ విధానంలో నేను అభివృద్ధి చెందను. పట్టిక 1 వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు. వివిధ వర్గాల ప్రజలు అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు. భూమి లేని గ్రామీణ కార్మికులు. మరికొన్ని రోజుల పని, మెరుగైన కూలి, స్థానిక పాఠశాల, తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగటం, సామాజిక వివక్షత లేకపోవటం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగటం. ధనిక రైతులు తమ పంటలకు అధిక మద్దతు ధరల ద్వారా, తక్కువ కూలికి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగటం. వర్షాధార రైతులు సకాలంలో తమ పంటలకు కావలసిన విత్తనాలు, ఎరువుల, క్రిమి సంహారక మందులు కానీ కోరుకుంటారు. భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ ఏ పంటను పండించాలి, ఎంత మద్దతు ధర ఉంటుంది అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలని. పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి బాగా విశాలంగా జీవించాలని, స్నేహితులతో గడపాలని. పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకు కావాలి. తన జీవితంలో ఏం చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి. పై చదువులు చదువుకోవాలి. ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు విద్యా సంస్థల్లో. గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసి ఈ ప్రాంతాలు మాకు చెందినవి, ఉపాధి పోతుంది మాకు అని అనుకుంటారు. తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి ఈ ప్రాంతంలో చేపలు సకాలంలో దొరకాలి. పట్టిక 1 నింపిన తర్వాత దానిని పరిశీలిద్దాం. అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉందా? బహుశా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరుగా ఉన్నాయి. వాళ్లకు ముఖ్యమైనవి అంటే వాళ్ళ ఆకాంక్షలు, కోరికలను పూర్తి చేసే వాటిని వాళ్ళు ఆశిస్తున్నారు. వాస్తవానికి ఒక్కొక్కసారి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలు ఉండవచ్చు. ఒక అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకు కావాలని, ఇంటి పనిలో అతడు పాలు పంచుకోవాలని ఆశించవచ్చు. కానీ అతనికి ఇది నచ్చకపోవచ్చు. అదేవిధంగా మరింత విద్యుత్ కోసం కొత్త ఆనకట్టల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక చేయవచ్చు. కానీ వీటి వల్ల భూములు ముప్పునకు గురయి గిరిజనుల వంటి నిర్వాసిత ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేయవచ్చు. ఇది సంఘర్షణాత్మక స్థితికి దారితీసింది. చిత్రం 2.2 ఈ చిత్రంలోని మానవ అభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాలచూసి
టైమ్ లైన్ని పరిశీలిస్తే ఎవరు అభివృద్ధి చెందారు? వేట సేకరణ 2,00,000 సంవత్సరాలని, వ్యవసాయం ప్రారంభించి 12,000 సంవత్సరాలని, పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలని అర్థమవుతుంది. ఎవరి అభివృద్ధి? అభివృద్ధి అంటే విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు అభివృద్ధి యొక్క విధానాల్లో వ్యత్యాసాలు ఉండడం సహజమే. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఉద్యమం అలాంటిదే. మత్స్యకారుల ఆవాస ప్రాంతాలున్న ప్రశాంత సముద్ర తీరంలో భారత ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. దీని ప్రధాన ఉద్దేశం నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలు తీర్చటం. ఈ ప్రాంతం ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణం కోసం ఉద్యమించారు. దీర్ఘకాల పోరాటంగా పరిణమించే పరిస్థితి ఏర్పడింది. శాస్త్రజ్ఞులు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు ప్రజల పక్షాన నిలబడి దీన్ని వ్యతిరేకించారు. మేము అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని మీరు భావించటం వల్లనే మీరు మా ఉద్యమాన్ని ప్రశంసించలేకపోతున్నారు. కానీ దానివల్ల జరిగే వినాశనానికి వ్యతిరేకంగానే మా పోరాటం అనే అభిప్రాయాలు ప్రభుత్వానికి ఉత్తరాల రూపంలో చేరుతున్నాయి. మన తీర ప్రాంతం, దేశం రేడియోధార్మిక వినాశకర ప్రమాదం నుండి రక్షించబడాలని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి ఆలోచించండి అని కోరుకుంటున్నాము. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తగిన భద్రతా చర్యలని తీసుకుంటామని ప్రకటించి ఉద్యమాలకు అతీతంగా నిర్మాణం కొనసాగిస్తుంది. పెరుగుతున్న అవసరాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరులు తీర్చలేవని అణుశక్తిని శుద్ధమైన, ప్రమాదకరం కాని శక్తి వనరుగానే భావిస్తున్నది. కాబట్టి పై చర్చ నుండి 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. 1. వేరువేరు వ్యక్తులకు వేరువేరు అభివృద్ధి లక్ష్యాలు ఉండవచ్చు. 2. ఒకరికి అభివృద్ధి అయినది మరొకరికి కాకపోవచ్చు. అది మరొకరికి విధ్వంసం కూడా కావచ్చు. మీ గ్రామానికి, పట్టణానికి లేదా ప్రాంతానికి కొన్ని అభివృద్ధి లక్ష్యాలను పేర్కొనండి. ప్రభుత్వానికి అణు విద్యుత్ కేంద్ర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మధ్య గల వివాదాలేవి? ఇటువంటి అభివృద్ధి వివాదాలకు చెందిన వివాదాలు మీకేమైనా తెలుసా? ఇరుపక్షాల వాదనలు పేర్కొనండి. సరైన పరిష్కార మార్గాలను మనం ఏ విధంగా కనుగొనవచ్చును? ఈ వార్తాపత్రిక కథనం చూడండి. ఒక ఓడ 500 టన్నుల విషపూరిత వ్యర్థ ద్రవ పదార్థాలను చెత్తపడవేసే బహిరంగ ప్రదేశంలోనూ, పక్కన ఉన్న సముద్రంలోనూ పారబోసింది. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిజిద్జాన్ అనే పట్టణంలో ఇది జరిగింది. అత్యంత విషపూరితమైన ఈ వ్యర్థ పదార్థాల నుండి వెలువడిన వాయువుల వల్ల తల తిప్పటం, చర్మంపై దద్దుర్లు, స్పృహ తప్పి పడిపోవటం, విరేచనాలు వంటి సమస్యలు ఏర్పడ్డాయి. 1 నెల రోజులలో 7 చనిపోయారు. 20 మంది ఆసుపత్రిలో ఉన్నారు. విష ప్రభావానికి గురైన లక్షణాలకు 26,000 మంది చికిత్స పొందారు. లోహాల ముడి చమురుతో వ్యాపారం చేసే ఒక బహుళజాతి కంపెనీ తన ఓడలోని వ్యర్థ పదార్థాలను పారవేయడానికి ఐవరీ కోస్టుకు చెందిన ఒక స్థానిక కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ది హింద్ పత్రికల్లో 2006 సెప్టెంబర్ 16న వైజ్ నరవణే రాసిన వార్త ఆధారంగా. ఇప్పుడు కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. దీనివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరు, పొందని వాళ్ళు ఎవరు? ఈ దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి? ఆదాయం, ఇతర లక్ష్యాలు. పట్టిక 1. మరోసారి చూస్తే ఒక విషయం మాత్రం సర్వసాధారణమనిపిస్తుంది. ప్రజలు క్రమం తప్పకుండా పని, మెరుగైన కూలి,
తమ పంటలు, ఇతర ఉత్పత్తులకు మంచి ధర వంటివి కోరుకుంటున్నారు. మరో విధంగా చెప్పాలంటే వాళ్ళు మెరుగైన ఆదాయాలు కోరుకుంటున్నారు. ఏదో ఒక రకంగా మరింత ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు సమానత, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందటం వంటి అంశాలను కోరుకుంటున్నారు. వాళ్ళు వివక్షతను వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమైన లక్ష్యాలే. వాస్తవానికి ఒక్కొక్కసారి మెరుగైన ఆదాయం లేదా మరింత వస్తు వినిమయం కంటే ఇవి ముఖ్యమవుతాయి. ఎంతైనా జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. డబ్బు లేదా అది కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే. పైన పేర్కొన్న వాటితో పాటు భౌతికం కాని అంశాలపైన కూడా జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు స్పష్టత లేకపోతే మీ జీవితంలో మీ మిత్రుల పాత్ర గురించి ఆలోచించండి. మీరు వాళ్ళ స్నేహాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా అంత తెలివిగా కొలవలేని అనేక అంశాలు మన జీవితాలకు ఎంతో ముఖ్యమైనవి. వీటిని తరచుగా పట్టించుకోరు. అయితే కొలవలేని అంశాలు ముఖ్యం కాదు అనే నిర్ణయానికి రావటం సరైంది కాదు. మరొక ఉదాహరణ తీసుకుందాము. మీకు దూర ప్రదేశంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా ఇంకా అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. మీ కుటుంబానికి ఉండే సదుపాయాలు, పని పరిస్థితులు, నేర్చుకోవడానికి గల అవకాశాలు. ఒక్కొక్కసారి తక్కువ జీతమైన క్రమం తప్పకుండా పని దొరికి అది భద్రతా భావాన్ని కలిగించవచ్చు. మరొక ఉద్యోగంలో ఎక్కువ జీతం ఉండవచ్చు, కానీ అందులో ఉద్యోగ భద్రత ఉండకపోవచ్చు. కుటుంబంతో గడపడానికి సమయం మిగలకపోవచ్చు. దీనివల్ల స్వేచ్ఛ లేదన్న భావన, అభద్రతా భావం కలుగుతాయి. అదేవిధంగా అభివృద్ధికి ప్రజలు మిశ్రమ లక్ష్యాలను పరిగణలోకి తీసుకుంటారు. మహిళలు వేతనంతో కూడిన పనిచేస్తుంటే కుటుంబంలోనూ సమాజంలోనూ వాళ్ళ హోదా పెరుగుతున్నదన్నది నిజమే. అయితే మహిళల పట్ల గౌరవం ఉంటే ఇంటి పనిని మరింత పంచుకుంటారు. మహిళలు బయట పని చేయటానికి మరింత ఆమోదం లభిస్తుంది అన్నది కూడా నిజమే. భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేపట్టడానికి, వ్యాపారాలు నిర్వహించటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రజలకు ఉండే అభివృద్ధి లక్ష్యాలు మెరుగైన ఆదాయాల గురించే కాకుండా జీవితంలో ముఖ్యమైన ఇతర అంశాలకు సంబంధించినవై కూడా ఉంటాయి. విభిన్న వ్యక్తులకు అభివృద్ధి పట్ల విభిన్న భావనలు ఎందుకుంటాయి? కింద ఇచ్చిన వివరణలో ఏది ముఖ్యమైనది ఎందుకు? వ్యక్తులు వేరు కాబట్టి. వ్యక్తుల జీవన పరిస్థితులు వేరు కాబట్టి. కింది 2 వాక్యాల అర్థం ఒకటేనా? మీ సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రజల అభివృద్ధి లక్ష్యాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రజల అభివృద్ధి లక్ష్యాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మన జీవితంలో ఆదాయం కంటే ముఖ్యమైన ఇతర అంశాలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. పై భాగంలోని ముఖ్యమైన అంశాలను మీ సొంత మాటలలో వివరించండి. వేర్వేరు దేశాలను లేదా రాష్ట్రాలను ఎలా పోల్చుతాము? వేర్వేరు వస్తువులను పోల్చినప్పుడు వాటిలో పోలికలు ఉండవచ్చు లేదా తేడాలు ఉండవచ్చు. ఏ అంశాల ఆధారంగా వాటిని పోలుస్తాము? తరగతి గదిలోని విద్యార్థులనే తీసుకుందాము. వేర్వేరు విద్యార్థులను ఎలా పోలుస్తాము? ఎత్తు, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఆసక్తులలో వాళ్ళలో తేడాలుంటాయి. బాగా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి బాగా చదివే విద్యార్థి కాకపోవచ్చు. బాగా తెలివైన విద్యార్థి స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు. మరి విద్యార్థులను ఎలా పోలుస్తాము, ఎందుకు పోలుస్తున్నాము అనే దాన్ని బట్టి ఎంచుకునే ప్రామాణికలు ఆధారపడి ఉంటాయి. ఆటల జట్టుకు, వక్తృత్వ పోటీకి, సంగీత బృందానికి లేదా విహారయాత్ర నిర్వహణకు బృందాన్ని ఎంపిక చేయటానికి వేర్వేరు ప్రామాణికలను తీసుకుంటాము. కానీ తరగతి గదిలో పిల్లల సమగ్ర అభివృద్ధిని అంచనా వేయాలనుకుందాము. అప్పుడు ఏం చేస్తాము? ఇలాంటప్పుడు మనము సాధారణంగా ముఖ్యమైన లక్షణాలను తీసుకొని వీటి ఆధారంగా వ్యక్తులను పోల్చుతాము. దేశాలను పోల్చటానికి ముఖ్యమైన ప్రామాణికాల్లో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు.
ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి. ఎక్కువ ఆదాయం ఉంటే వారికి అవసరమైనవి ఎక్కువ ఉంటాయన్న అభిప్రాయంతో ఇలా భావిస్తారు. ప్రజలు తమకు ఇష్టమైనవి, అవసరమైనవి ఎక్కువ ఆదాయాలతో సమకూర్చుకోగలుగుతారు. కాబట్టి అధిక ఆదాయం ఉండటం ఒక ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణిస్తారు. దేశ ఆదాయం, జాతీయ ఆదాయం అంటే ఏమిటి? దేశవాసులందరి ఆదాయము కలిపి దేశ ఆదాయం అవుతుందని వెంటనే చెప్తాము. ఇది దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. అయితే దేశాలను పోల్చటానికి దేశం మొత్తం ఆదాయం అంతగా ఉపయోగపడదు. వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది కాబట్టి మొత్తం ఆదాయాలను పోలిస్తే సగటు వ్యక్తి ఆదాయం ఎంత ఉంటుందో తెలియదు. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి మనము సగటు ఆదాయాన్ని పోలుస్తాము. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటారు. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికల్లో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. 2017 సంవత్సరానికి 12,055 అమెరికన్ డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేక ధనిక దేశాలు అంటారు. అదేవిధంగా 2017 సంవత్సరంలో 995 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలు అంటారు. అయితే ఒక దశాబ్దం క్రితం భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉండేది. ఇప్పుడు అది మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంది. చాలా ఇతర దేశాల కంటే భారతదేశ తలసరి ఆదాయం వేగంగా పెరగటంతో దాని స్థానం మెరుగుపడింది. భారతదేశ ప్రజల ఆదాయం పెరుగుదల గురించి తర్వాత అధ్యాయంలో చదువుతాము. పశ్చిమాసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అంటారు. పోలికకు సగటు ఉపయోగకరంగా ఉన్నా అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. ఉదాహరణకు క, గ అనే 2 దేశాలను తీసుకుందాము. సంక్లిష్టంగా లేకుండా ఉండడానికి 2 దేశాలలోనూ 5గురే ప్రజలు ఉన్నారనుకుందాము. పట్టిక 2లో ఇచ్చిన వివరాల ఆధారంగా 2 దేశాల సగటు ఆదాయాన్ని లెక్కగట్టండి. పట్టిక 2 2 దేశాలను పోల్చటం. దేశం క, దేశం గ. పౌరుల నెలసరి ఆదాయం రూపాయలలో. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 సగటు. పై 2 దేశాలలో ఏ దేశంలో ఉన్నా మీరు సంతోషంగా ఉంటారా? 2 దేశాల అభివృద్ధి స్థాయి ఒకటేనా? గా దేశంలో 5వ పౌరునిగా ఉండటం మనలో కొంతమంది ఇష్టపడవచ్చు. కానీ మనం ఏ పౌరునిగా ఉంటామన్నది లాటరీ మీద ఆధారపడి ఉంటే మనలో చాలా మంది కా దేశంలో ఉండడానికి ఇష్టపడతాం. 2 దేశాల సగటు ఆదాయం ఒకటే అయినా కా దేశంలో పంపిణీ సమానంగా ఉంది. ఈ దేశంలో మరి ధనవంతులు లేరు, మరి పేదవాళ్ళు లేరు. అదే గా దేశంలో 4 పౌరులు అత్యంత పేదలు కాగా ఒక వ్యక్తి అత్యంత ధనవంతుడు. కాబట్టి సగటు ఆదాయం పోలికకు ఉపయోగపడిన ప్రజల మధ్య ఈ ఆదాయం ఎలా పంపిణీ అయ్యిందో తెలియదు. మేము కుర్చీలు చేశాము, మేమే ఉపయోగిస్తున్నాము. ధనికులు కానీ పేదవాళ్ళు కానీ లేని దేశం, ధనికులు పేదవాళ్ళు ఉన్న దేశం. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ కాకుండా పోలికకు సగటును ఉపయోగించే మరో 3 ఉదాహరణలు ఇవ్వండి. అభివృద్ధికి సగటు ఆదాయం ముఖ్యమైన ప్రామాణికమని ఎందుకు అనుకుంటారు? వివరించండి. కొంతకాలంగా ఒక దేశ సగటు ఆదాయం పెరుగుతుందని గణాంకాలు చెప్తున్నాయని అనుకుందాము. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితం మెరుగైందని దీని ఆధారంగా చెప్పగలమా?
మీ జవాబుకు ఒక ఉదాహరణ ఇవ్వండి. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2012 ప్రకారం మధ్య ఆదాయ దేశాల తలసరి ఆదాయం ఎంతో పైన ఉన్న భాగం చదివి చెప్పండి. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి మీకు గల ఆలోచన ప్రకారం భారతదేశం ఏం చేయాలో లేదా ఏం సాధించాలో ఒక పేర రాయండి. ఆదాయం ఇతర ప్రామాణికాలు. వ్యక్తులను, ఆకాంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవించబడటం, సమానంగా చూపబడటం, స్వేచ్ఛ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది. అదేవిధంగా ఒక దేశం లేదా ఒక ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు సగటు ఆదాయమే కాకుండా ఇతర ముఖ్యమైన ప్రామాణికాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం సంవత్సరానికి. రాష్ట్రం ప్రస్తుత ధరల ప్రకారం కొన్ని రాష్ట్రాల నికర తలసరి ఆదాయం 2011-12 ప్రకారం. హర్యానా 1,80,174. హిమాచల్ ప్రదేశ్ 1,49,028. బీహార్ 34,409. ఇది ప్రస్తుత ధరల 2011-12 ప్రకారం రాష్ట్ర నికర తలసరి ఆదాయాన్ని సూచిస్తుంది. ఈ ప్రామాణికాలు ఏమై ఉండవచ్చు? ఒక ఉదాహరణ తీసుకొని దీనిని పరిశీలిద్దాము. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, బీహార్ల తలసరి ఆదాయాలు పట్టిక 3లో ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలలో తలసరి ఆదాయం అత్యధికంగా హర్యానాలో ఉంది, బీహార్ అట్టడుగున ఉంది. ఈ పట్టిక ప్రకారం సగటున ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయం హర్యానాలో 2.15 లక్షల రూపాయలు కాగా బీహార్లో 0.66 లక్షల రూపాయలు. అంటే తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలబద్దంగా తీసుకుంటే ఈ మూడింటిలో హర్యానా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, బీహారు అతి తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను పరిగణిస్తారు. ఇప్పుడు ఈ రాష్ట్రాలకు సంబంధించి పట్టిక 4లో ఇచ్చిన మరికొన్ని వివరాలను చూద్దాము. పట్టిక 4. కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొన్ని తులనాత్మక గణాంకాలు. రాష్ట్రం శిశు మరణాలు 1000కి 2016. అక్షరాస్యత శాతం 2011. సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం 2013-14. హర్యానా రాష్ట్రంలో శిశు మరణాలు 1000కి 33. అక్షరాస్యత శాతం 77. సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతం 61. హిమాచల్ ప్రదేశ్లో 25, 84, 67. బీహార్ 38, 64, 43. పట్టిక 4లో పేర్కొన్న అంశాలకు వివరణలు. శిశు మరణాలు. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య. అక్షరాస్యత శాతం. 7 సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్ళలో అక్షరాస్యతను తెలియచేస్తుంది. నికర హాజరు శాతం. 9-10 తరగతులలో పిల్లల్లో నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతం. హిమాచల్ ప్రదేశ్లో పట్టిక ప్రతి 1000 మంది పిల్లల్లో 25 మంది ఒక సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్నారని పై పట్టిక ద్వారా తెలుస్తుంది. హర్యానాలో ఒక సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్న వారి సంఖ్య 33గా ఉంది. బీహార్లో ఈ సంఖ్య 38గా ఉంది. ప్రజా సదుపాయాలు. హర్యానాలోని సగటు వ్యక్తి ఆదాయం హిమాచల్ ప్రదేశ్లోని సగటు వ్యక్తి ఆదాయం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని కీలక రంగాల్లో వాళ్ళు ఎందుకు వెనుకబడి ఉన్నారు? మీ జేబులో డబ్బు ఉన్నప్పటికీ మీరు బాగా జీవించడానికి అవసరమైన వస్తువులు, సేవలు అన్నిటినీ మీరు కొనుక్కోలేకపోవచ్చు. అంటే పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు. ఉదాహరణకు మీ డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు లేదా కల్తీ లేని మందులు దొరుకుతాయన్న హామీ ఇవ్వలేదు.
మహా అయితే మీరు అవి ఉండే ప్రాంతానికి మారగలరంతే. మీ ప్రాంతంలోని ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్పించి డబ్బు మిమ్మల్ని అంటు రోగాల నుంచి రక్షించలేకపోవచ్చు. వాస్తవానికి జీవితంలో ఎన్నో ముఖ్యమైన వాటిని అందించటానికి తక్కువ ఖర్చుతో చేయాలంటే ఇటువంటి వస్తువులను, సేవలను సామూహికంగా అందించాలి. ఒకసారి ఆలోచించండి. ఒక ప్రాంతం అంతటికి భద్రత కల్పించటానికి తక్కువ ఖర్చు అవుతుందా? లేక ప్రతి ఇంటికి వేరువేరుగా ఒక భద్రతా సిబ్బంది ఉంటే తక్కువ ఖర్చు అవుతుందా? మీ ఊళ్ళో లేదా మీ ప్రాంతంలో మీరొకరు తప్పించి ఇంకెవ్వరికి చదువు పట్ల ఆసక్తి లేదనుకోండి. అప్పుడు మీరు చదువుకోగలుగుతారా? దూరంగా గల ప్రైవేటు పాఠశాలకు మీ తల్లిదండ్రులు పంపించగలిగితే తప్ప మీరు చదువుకోలేరు. అంటే ఇంకా చాలామంది పిల్లలు చదువుకోవాలనుకుంటున్నందువల్ల పిల్లలందరికీ చదువుకోవడానికి అవకాశం ఉండేలా ప్రభుత్వం పాఠశాలలు తెరిచి ఇతర సౌకర్యాలు కల్పించాలని చాలామంది భావించటం వల్ల మీరు చదువుకోగలుగుతున్నారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ప్రభుత్వం, సమాజం అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవటం పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు మాధ్యమిక స్థాయి చదువు కొనసాగించలేకపోతున్నారు. కొన్ని రాష్ట్రాలలో మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల అక్కడ శిశు మరణాలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇటువంటి రాష్ట్రాలలో ఏదైనా పౌర సరఫరాల దుకాణం సరిగ్గా పనిచేయకపోతే అక్కడి ప్రజలు దానిని సరిచేయించుకోగలుగుతున్నారు. ఇటువంటి రాష్ట్రాలలో ప్రజల ఆరోగ్యం, పోషకాహార స్థాయి మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. పట్టికలు 3-4లోని వివరాలు చూడండి. తలసరి ఆదాయాలలో బీహార్ కంటే పంజాబ్ ముందున్నట్లుగా అక్షరాస్యత వంటి వాటిలో కూడా ఉందా? వ్యక్తులుగా సమకూర్చుకోవటం కంటే సామూహికంగా వస్తువులు, సేవలు సమకూర్చుకోవటానికి తక్కువ ఖర్చు అయ్యే మరికొన్ని ఉదాహరణలు పేర్కొనండి. ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుపైనే మెరుగైన సేవలు అందుబాటులో ఉండటం ఆధారపడి ఉందా? ఇంకా ఏ అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి? తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలోని గ్రామీణ ప్రాంతంలోని కుటుంబం 2009-10లలో చౌక ధరల దుకాణాల నుంచి తమకు అవసరమైన దాంట్లో 53%, 33% కొనుక్కున్నాయి. మిగిలిన బియ్యం బజారు నుంచి కొనుక్కుంటున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో 11%, 6% బియ్యం మాత్రమే పౌర సరఫరా దుకాణాల నుంచి కొనుక్కుంటున్నారు. ఏ రాష్ట్రాల ప్రజలు మెరుగ్గా ఉన్నారు? ఎందుకు? మానవ అభివృద్ధి నివేదిక. జాతీయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధిని సూచించటానికి అదొక్కటే సరిపోదని గుర్తించిన తర్వాత ఇతర ప్రామాణికాల గురించి ఆలోచించటం మొదలు పెడతాము. ఇటువంటి ప్రామాణికాల జాబితా చాలా పెద్దగా ఉంటే అప్పుడది అంతగా ఉపయోగపడదు. చాలా ముఖ్యమైన అంశాల చిన్న జాబితా కావాలి. కేరళ, పంజాబ్లను పోల్చటానికి ఉపయోగించిన ఆరోగ్యం, విద్య సూచికలు ఎంతో ముఖ్యమైనవి. గత దశాబ్ద కాలం నుంచి అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్య సూచికలను కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. మానవ అభివృద్ధి నివేదిక 2018లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించి కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. పట్టిక 5. 2018లో భారతదేశం, దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలు. దేశం తలసరి ఆదాయం డాలర్లలో, ఆయు ప్రమాణం సంవత్సరాలలో, పాఠశాల విద్య సంవత్సరాల సగటు, ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో స్థానం. శ్రీలంక 11,000
326, 75.5, 11, 76. భారతదేశం 6353, 68.8, 6, 129. పాకిస్తాన్ 5311, 66.6, 5, 149. మయన్మార్ 5567, 66.6, 5, 147. బంగ్లాదేశ్ 3677, 72.8, 6, 138. నేపాల్ 2471, 70.6, 5, 148. పట్టిక 5కు సంబంధించిన వివరాలు. తలసరి ఆదాయం. పోల్చటానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లలో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలర్ అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు. వ్యక్తి జీవించే సగటు కాలం. జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. పాఠశాల విద్యా సంవత్సరాల సగటు. ఒక దేశ జనాభాలో 25 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సంవత్సరాల సగటు. ఇందులో మళ్ళీ ఒకే తరగతి చదివిన పునరావృతమయ్యే విద్యా సంవత్సరాలను కలపకూడదు. ప్రపంచ మానవ అభివృద్ధి సూచిక. మానవ అభివృద్ధి సూచిక మొత్తం 189 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది. పటం 1 మానవ అభివృద్ధిని సూచించు ప్రపంచ పటం. వివిధ ఖండాలలో మానవ అభివృద్ధి తీరుతెన్నులను గమనించండి. అత్యధిక, అధిక, మధ్యస్థ, అల్ప. సమాచారం లేదు. మన పొరుగున ఉన్న శ్రీలంక వంటి చిన్న దేశం ప్రతి అంశంలోనూ మనకంటే ఎంతో ముందు ఉండటం, మన దేశం వంటి పెద్ద దేశం ప్రపంచ దేశాలలో చాలా అడుగున ఉండటం ఆశ్చర్యకరంగా లేదు. నేపాల్ను భారతదేశంతో పోలిస్తే తలసరి ఆదాయంలో సగమే ఉన్నప్పటికీ విద్యాస్థాయిలో భారతదేశం కంటే ఎంతో వెనుకబడి లేదని ఈ పట్టిక చూస్తే తెలుస్తుంది. సగటు ఆయువు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే నేపాల్ ముందుంది. మానవ అభివృద్ధి సూచికను లెక్కించటంలో ఎన్నో మెరుగులను సూచించారు. మానవ అభివృద్ధి నివేదికకు ఎన్నో కొత్త అంశాలను చేర్చారు. అయితే అభివృద్ధికి ముందు మానవ అని చేర్చటంతో ఒక దేశంలోని పౌరులకు ఏమవుతుందనేది అభివృద్ధిలో చాలా ముఖ్యమనే విషయాన్ని ఇది స్పష్టపరుస్తుంది. ప్రజలు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంక్షేమం చాలా ముఖ్యమైనది. పురోగతిగా అభివృద్ధి. మానవ అభివృద్ధి సూచికలలో కొన్ని దేశాలు మరికొన్ని దేశాల కంటే ముందున్నాయన్నది చూశాము. అదేవిధంగా రాష్ట్రం లోపల తేడాలు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికల్లో ముందున్నాయి. కొన్ని జిల్లాలు మిగిలిన జిల్లాల కంటే ముందు ఉండవచ్చు. పోలికలు స్థానాలకు వాటంతట వాటికి ఎటువంటి ఉపయోగం లేదన్నది గుర్తుంచుకోండి. కొన్ని ప్రాంతాలు మిగిలిన ప్రాంతాల కంటే ఎందుకు వెనుకబడి ఉన్నాయని అర్థవంతంగా ఆలోచించగలిగితేనే ఇవి ఉపయోగపడతాయి. మానవ అభివృద్ధి సూచికల్లో దిగువన ఉండటం ప్రజల జీవితాలలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న సంకేతాన్ని ఇస్తుంది. లేకపోతే కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే ముందు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించుకోవచ్చు. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లోని ప్రజల సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడానికి కారణం ఏమిటి? పట్టిక 4 చూడండి. హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్య విప్లవంగా పరిగణించబడుతున్న దానిని మరింత లోతుగా చూద్దాము. దీని నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మార్పు తీసుకురావటానికి ఎన్ని అంశాలు కలిసి రావాలో ఇది తెలియచేస్తుంది. అభివృద్ధి అనేది నిజంగానే చాలా సంక్లిష్టమైన విషయం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్లోనూ
విద్యా స్థాయి చాలా తక్కువగా ఉంది. కొండ ప్రాంతం కావటంతో చాలా గ్రామాలలో జనసాంద్రత చాలా తక్కువ. పాఠశాలల విస్తరణ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించటం పెద్ద సవాలుగా పడింది. అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ప్రజల విద్యపై ఎంతో ఆసక్తి చూపారు. ఈ ఆకాంక్షను సాకారం చేయటం ఎలా? పాఠశాలలు తెరిచి చాలా వరకు విద్య ఉచితంగా ఉండేలా లేదా తల్లిదండ్రులకు నామమాత్రపు ఖర్చు అయ్యేలా ప్రభుత్వం సూచించింది. విద్య అంటే ధనవంతుడిని కావటమే. విద్య అంటే నీ ఆత్మను తెలుసుకోవటం. నా దృష్టిలో విద్య అంటే ఏమిటి? అంతేకాకుండా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు ఉండేలా చూసింది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ సదుపాయాలను మెరుగుపర్చారు, విస్తృతం చేశారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు సలభంగా చదువుకోవడానికి మరిన్ని పాఠశాలలను తెరిచి ఉపాధ్యాయులను నియమించారు. పాఠశాలలు తెరిచి వాటిని బాగా నిర్వహించటానికి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టాలి. భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. 2005 సంవత్సరంలో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటున ప్రతి విద్యార్థిపై 1,049 రూపాయలు ఖర్చు పెడుతుంటే హిమాచల్ ప్రదేశ్ 2,005 రూపాయలు ఖర్చు పెడుతుంది. విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. పాఠశాల విద్యపై 1996లోను తిరిగి 2006లోను క్షుణ్ణంగా సర్వే చేసి ఇలా పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లో పిల్లలు చాలా ఉత్సాహంతో బడికి వస్తారు. అధిక శాతం మంది పిల్లలకు వాళ్ళ పాఠశాల అనుభవం ఎంతో సంతోషదాయకంగా ఉంది. చంబా గ్రామంలో 4వ తరగతి చదువుతున్న నేహా టీచర్ మమ్మల్ని ప్రేమతో చూస్తారు, పాఠాలు బాగా చెప్తారు అని పేర్కొంది. ఇంకా పై తరగతులు చదవాలని, పోలీస్ శాస్త్రజ్ఞులు, టీచర్లు కావాలని పిల్లలు కోరుకుంటున్నారు. ప్రాథమిక తరగతులలో హాజరు శాతం చాలా ఎక్కువగా ఉంది. పై తరగతులలో కూడా హాజరు బాగానే ఉంది. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపటం అనేది హిమాచల్ ప్రదేశ్ పిల్లలకు నియమంగా మారిపోయింది. దేశంలో అనేక ప్రాంతాలలో మగపిల్లల చదువుతో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడపిల్లలు కొన్ని తరగతులు చదువుతారు కానీ పాఠశాల విద్య పూర్తి చేయరు. ఆడపిల్లల పట్ల అంతగా వివక్షత లేకపోవటం అనేది హిమాచల్ ప్రదేశ్లో చెప్పుకోదగిన విషయం. కొడుకులాగానే కూతుర్లు కూడా చదువుకోవాలని అక్కడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకనే 13 నుండి 18 సంవత్సరాల వయసు ఆడపిల్లలలో అత్యధిక శాతం 8వ తరగతి పూర్తి చేసి ఇంకా పై తరగతులలో కొనసాగిస్తున్నారు. దీని అర్థం స్త్రీ పురుషుల హోదాలలో తేడాలు లేవని కాదు. ఇతర ప్రాంతాలతో, ప్రత్యేకించి ఉత్తర భారత రాష్ట్రాలతో పోలిస్తే తేడాలు తక్కువ. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో లింగ వివక్షత తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించవచ్చు. విద్యలోనే కాకుండా దీనిని ఇతర రంగాలలోనూ చూస్తాము. ఇతర రాష్ట్రాలలో పరిస్థితికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లల కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ. దీనికి ఒక కారణం హిమాచల్ ప్రదేశ్ మహిళలు ఇంటి బయట ఉద్యోగాలు చేస్తున్నారు. బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా ఉంటారు, ఆత్మవిశ్వాసం కనబరుస్తారు. ఇంటిలో తీసుకునే నిర్ణయాల్లో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల పెంపకం,
గృహ నిర్వహణ వంటి వాటిలో ఆడవాళ్ళ మాటకు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు ఉద్యోగంలో ఉండటం వల్ల పెళ్ళి అయిన తర్వాత తమ కూతుర్లు ఉద్యోగాలు చేయాలని తల్లులు కోరుకుంటారు. కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇవ్వటం సహజ విషయంగాను సామాజిక నియమంగాను మారిపోయింది. సామాజిక జీవితంలోనూ గ్రామ రాజకీయాలలోనూ హిమాచల్ ప్రదేశ్ మహిళల పాత్ర ఇతర రాష్ట్రాలలో కంటే ఎక్కువే. పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలాలు కనబడతాయి. భారతదేశంలోని రాష్ట్రాల సగటుతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత ఈ పట్టిక 6 తెలియజేస్తుంది. పట్టిక 6 హిమాచల్ ప్రదేశ్లో ప్రగతి. లింగం హిమాచల్ ప్రదేశ్ భారతదేశం 2001 2011 2001 2011 స్త్రీలు 2001లో 67%, 2011 76, 2001 54, 2011 65. పురుషులు 2001 85, 2011 89, 2001 75, 2011 82. ఈ వివరాలు రెండు వేరువేరు సమయాల్లో సాధించిన అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. భారతదేశం మొత్తంగా కంటే హిమాచల్ ప్రదేశ్లో పాఠశాల విద్యా విస్తరణ, అభివృద్ధి గణనీయంగా ఉన్నాయి. మగపిల్లలు, ఆడపిల్లల సగటు విద్యా స్థాయిలో తేడా ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాల్లో ఈ అంతరాలు తగ్గుతున్నాయి. సారాంశం: అభివృద్ధి లక్ష్యాల్లో వైవిధ్యం ఉన్నా వాటి సాధన మార్గాలు వేరే అయినా అవి అభివృద్ధిలో భాగమే అవుతాయి. అభివృద్ధి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరి అభివృద్ధి ముఖ్యం అన్నది ప్రశ్న. ఆదాయం, తలసరి ఆదాయాలను అభివృద్ధి గణనలో తరచుగా పేర్కొన్నా అవి కొంతమేరకే తప్ప సమగ్ర అభివృద్ధిని సూచించవు. జాతీయ ఆదాయంలో పెరుగుదల కనిపించినప్పటికీ పంపిణీలో చాలా అసమానతలు ఉన్నాయి. ఆరోగ్య, విద్య, సామాజిక సూచికలను పరిగణలోకి తీసుకోవటంతో మానవ అభివృద్ధి భావన విస్తృతమైంది. అందరికీ మెరుగైన విద్య, ఆరోగ్యం ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. సరైన రీతిలో ప్రజా సౌకర్యాలు కల్పించినప్పుడే అసమానతలు తగ్గి సమాజాలు సమానత్వ దిశలో వేగంగా పురోగమిస్తాయి. కీలక పదాలు: తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి, ప్రజా సదుపాయాలు, విద్య, ఆరోగ్య సూచికలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. టెట్ డిఎస్సికి వస్తాయి. ప్రతి లెసన్, ప్రతి లైన్ టు లైన్ ఇంపార్టెంట్. సో రోజు రివిజన్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ.